ప్రభువైన యేసుక్రీస్తు నామములో వింటున్న మీ అందరికి కూడా వందనాలండి. మరి దేవుడు ఒక చక్కనైన వాక్యంతో మాట్లాడుతున్నాడండి. ఇలా ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనములో దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడండి. ఏ కాలమయందు అది చక్కగా ఉండిన సమస్తమును నేను నియమించి ఉన్నాను. అంటే ఈ వాక్యానికి అర్థం ఏంటంటే మనం చాలా కూడా మనం తొందరపడిపోతాం. ఏదైనా మన జీవితంలో ఏదైనా కార్యము జరగాలన్నా, ఏదైనా మనం ఒక పని నడుచుకుంటే అది వెంటనే అయిపోవాలి అని మనం కొంచెం తొందరపడతాం. అంటే ఏ కాలమయందు అది చక్కగా ఉండినట్టు సమస్తమును నేను నియమించి ఉన్నానని ఈ వాక్యంతో మాట్లాడుతున్నాను. అంటే ఏ కాలంలో ఏది కాలం మనకంటా దేవుడికి ముందే తెలుసండి. మనం ఎప్పుడు కూడా తొందరపడకూడదు. ఏ విషయంలో అయినా సరే మనం ఏం చేయాలని దేవుని పట్ల విశ్వాసం ఉంచుకుని మనం ప్రార్థన చేసుకుని ప్రతి నిమిషం కూడా దేవుడిని మనం మొరపెట్టే విషయంలో మనం ఉంటే ఏ కాలంలో మనకి ఏది కావాలో సమస్తాన్ని కూడా దేవుడు జరిగిస్తానని ఈ వాక్యంతో మీతో మాట్లాడుతున్నాడండి. మరి మీరు నేను కూడా మనం అందరం కూడా విశ్వాసంతో ఈ వాక్యంతో బలపడాలని ప్రభు పేరు